పార్లమెంట్లో 50 పార్టీలు ఉంటే వైసీపీ మినహా అన్ని పార్టీల రాజధానికి అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై మద్దతు తెలపడంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు, రైతులు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోదీకి, హోంమంత్రి అనిత షాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోక్సభ స్పీకర్కు రైతులు, ప్రజలు జైజైలు పలికారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు దుర్మార్గంగా వ్యతిరేకించారు. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రైతులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పార్లమెంట్లో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలను రాష్ట్ర ప్రజలు, రైతులు అభినందిస్తున్నారు. లోక్సభ స్పీకర్ కు, రాజ్యసభ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ వైరుధ్యాలు, వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు సహకారం ఇచ్చారు. కానీ ఒక్క వైసీపీ మాత్రమే రాష్ట్రం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. మళ్లీ మావిగనని 3 రాజధాని పేరుతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం జగన్ చేయడంతో దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. అమరావతి ఆత్మ గౌరవం నిలిచిందన్నారు. పార్లమెంట్ రాజధానికి నేడు తిరుగులేని శాసనం దక్కిందని తెలిపారు. నేడు రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు కోసం రాష్ట్రమంతా అండగా నిలబడితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీలు వెన్ను చూపటం దుర్మార్గమని పాతర్ల రమేష్ అన్నారు.